ఎందుకు ఏడుస్తున్నావు వైదేహి? ఏదైతే జరగకూడదని దేవుణ్ణి మొక్కుకున్నానో అదే జరుగుతుంది. ఏ తప్పు చేయని మీకు ఎందుకింత అన్యాయం జరగాలి? దీనంతటికీ కారణం నేనే. మేలు చేయాలనుకున్న ప్రతిసారి కీడే జరుగుతోంది. నువ్వు కారణం కాదు వైదేహి. గుళ్ళో అలా జరగడానికి నువ్వు కారణం కాదు. ఇప్పుడు నాన్న మనల్ని అపార్థం చేసుకోవడానికి నువ్వు కారణం కాదు. అయినా ఇప్పుడు ఏమైందని బాధపడాలి? ఈ బాధ్యతలన్నీ నాకు దక్కలేదనా? ఇవన్నీ ఎప్పుడో వద్దనుకుని అమెరికాలోనే ఉండిపోవాలనుకున్నాను. వీటి మీద నాకెప్పుడు ఆశ లేదు. నా బాధంతా ఒక్కటే. నాతో పాటు నాన్న నిన్ను అనుమానించారు. నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఆ అభిప్రాయాన్ని ఎప్పటికీ మార్చలేనేమో అన్న బాధ తప్ప నాకింకే బాధ లేదు వైదేహి. మెలకుగానే ఉన్నారా? మంచి పని చేశారు. లేకపోతే మీకు విషయం చెప్పడానికి కష్టపడి లేపాల్సి వచ్చేది. ఏంటా విషయం? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. చెప్తా. అయినా కింద అంత గందరగోళం జరుగుతుంటే మీరింత ప్రశాంతంగా పుస్తకం ఎలా చదువుతున్నారు? ఓ, తెలిసినా మీరు కదలలేరు కదా పాపం. అవును, కదల్లేను. నువ్వు ఎన్నన్నా ఎన్నిసార్లన్నా నేను కదల్లేను. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తా. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నేనేదో అంటే మీరేమన్నారు? అది అలాగే వాగుతుంది, దాని మాటలు పట్టించుకోవద్దు, నా తమ్ముడికి అర్హత లేకపోవడం ఏంటి అన్నారు కదా. తేలిపోయింది. మీ తమ్ముడికి అర్హత లేదని మావయ్య గారు తేల్చేశారు. ఏం మాట్లాడుతున్నావు? నిజం. ఇప్పుడే మావయ్య గారు వాలీకి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వీలునామా రాసి సంతకాలు పెట్టేశారు. నో, అలా జరగడానికి వీల్లేదు. నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయలేదు. అరవకండి. అంతా అయిపోయాక ఇప్పుడు మీరు అరవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. పాపం కదల్లేరని మీకు అర్హత లేకుండా పోయింది. కాని పని చేసి మీ తమ్ముడు అర్హత పోగొట్టుకున్నాడు. నా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడుకు ఊర్మిళ. నేను తప్పుగా మాట్లాడడం ఏంటి? మీ నాన్నగారే మీ తమ్ముడు తప్పు చేశాడని తీర్పిచ్చారు. ధైర్యం ఉంటే ఇదే మాట మీ నాన్నగారిని అడగండి. నమస్కారం గురువుగారు. శుభం. ఏమాలోచించావు దశరథరామయ్య? ఎవరికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించావు? మీరు న్యాయానికి కట్టుబడి నిర్ణయం తీసుకోమన్నారు. కాని నేను ధర్మానికే కట్టుబడి నిర్ణయం తీసుకున్నాను గురువుగారు. కష్టమే అయినా తప్పలేదు. నా తమ్ముడు కొడుకు వాలికి పట్టాభిషేకం చేయించాలని నిర్ణయించుకున్నాను.
సరే, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఈశ్వరుడు మాత్రం అంతా మంచే చేస్తాడన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. అన్ని పుణ్యనదుల్లోంచి తీసుకొచ్చిన పవిత్ర జలం. ఈ జలంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని తీసుకునిరా. ఈలోగా ఇక్కడ హోమం మొదలు పెడతాం. అలాగే గురువుగారు. ఏం చేసావు బ్రదరు? లోపలేశారు. కిడ్నాప్, మర్డర్ మిస్ అయింది. 99 మర్డర్లు చేశా. ఒకే ఒక్క పోటుతో ఫినిష్. 100ది మిస్ అయిపోయింది. నా క్రైమ్ కెరియర్లో ఫస్ట్ ఫెయిల్యూర్. ఏంటి బ్రదరు, నువ్వు 99 మర్డర్లు చేసావా? 100ది మిస్ అయిపోయిందా? పువ్వులేమైనా కనిపిస్తున్నాయా? 100 మర్డర్ కింద నిన్నేసేస్తా. అప్పుడు నమ్ముతావా? వద్దులే బ్రదరు, అంత రిస్క్ ఎందుకులే. అవును బ్రదరు, నాకు చిన్న డౌటు. మీకు డబ్బులు ఇచ్చి మర్డర్లు చేయమంటారు కదా, చేయించే వాళ్ళు ఏమైనా మీకు చెప్తారా? చెప్పరు, కానీ మాకు తెలిసిపోతుంది. అయితే అప్రూవల్గా మారిపోవచ్చు కదా. అసలు శిక్ష వాళ్ళకు పడుతుంది, తక్కువ శిక్షతో బయటపడిపోవచ్చుగా. అలా చేస్తే క్రెడిబిలిటీ పోతుంది. ఈ కేసుదేముంది, డబ్బులిచ్చి మంచి లాయర్ని పెడితే బయటపడిపోవచ్చు. కానీ నిజం బయట పెడితే కొత్త క్లయింట్స్ ఎవ్వరూ రారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ పేర్లు బయట పెట్టమన్న నమ్మకం వాళ్లకు కలిగించాలి. ఇంతకీ నిన్నెందుకు లోపలేశారు? నువ్వెవడిని వేసేసావు? మనకంత సీన్ లేదు బ్రో, ఏదో చిన్న బ్లాక్మెయిల్. ఒక పెద్దింటి కోడలుగా మోసం చేసిందని బ్లాక్మెయిల్ చేస్తే చెయ్యి పట్టుకున్నానని ఈ టీజింగ్ కేసు మీద లోపలేశారు. అప్పుడు ఆ అమ్మాయి చేసిన మోసం గురించి పోలీసులకు చెప్పేయచ్చు కదా. చెప్తే ఆవిడ్ని లోపలేస్తారు, నన్ను వదిలేస్తారు. నాకేమొస్తుంది? ఈ టీజింగ్ కేసు కింద 4 రోజులుంటే వదిలేస్తారు. ఆ తర్వాత నాకు కావాల్సింది నేను చేసుకోవచ్చు. ఏంట్రా 4 రోజుల్లో బయటికి వెళ్తావా? నువ్వు చేసిన బడికి ఉరిశిక్ష పడుతుంది. పదా.
ఏంటి సార్ చిన్న యూటీసింగ్ కేసుకే ఉరి తీస్తారా? ఏంట్రా టీజింగా? అమ్మాయిల ఫోటోలు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తావా? సార్ నేను మార్ఫింగ్ చేయడం ఏంటి సార్? నాకేం తెలియదు సార్. నేను ఫోటోగ్రాఫర్ని సార్. ఫోటోగ్రాఫర్ కాబట్టి నీ టాలెంట్ అంతా ఫోటోల మీద చూపించావు. సార్ మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అసలు ఎవరు చెప్పారు సార్ మీకు? నువ్వు ఏ అమ్మాయిని అల్లరి చేస్తూ అరెస్ట్ అయ్యావో ఆ అమ్మాయి చెప్పింది. నేనేదో మళ్ళీ బ్లాక్మెయిల్ చేయొచ్చులేని ఆశపడి నిజం చెప్పకుండా వదిలేస్తే నన్ను ఈ రకంగా ఇరికిస్తుందా? అమాయకురాలైన ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా? నువ్వు ఎప్పటికీ జైల్లోనే ఉండిపోయేలా చేస్తాను. మీకు దండం పెడతా, అంత పని చేయకండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయినా నేను ఆమె జీవితంతో ఆడుకోవడం ఏంటి సార్? అక్కడ ఆవిడే ఆ ఇంట్లో వాళ్ళందరినీ అమాయకులు చేసి ఆడుకుంటుంది సార్. ఏం వాగుతున్నావురా? అవును సార్, దశరథ రామయ్య గారు అబ్బాయి పెళ్లి జరిగింది కదా సార్, ఆ ఫోటోలు తీసింది నేనే సార్. అవి కడిగించి ఇవ్వడానికి వెళ్ళాను సార్. అది సార్ జరిగింది. అవును, నిజంగా దశరథ రామయ్య గారి కోడలు కాదు సార్, కోడలుగా నటిస్తుంది అంతే. ఆ అమ్మాయి దశరథ రామయ్య గారి కోడలే. మొన్న కానిస్టేబుల్ చెప్పినా నిన్న దేవాంష్తో కలిసి బయట చూసినా దశరథ రామయ్య కోడలన్న అనుమానం నాకు రాలేదు. ఎందుకంటే పెళ్లి జరిగే సమయానికి నా దగ్గర ఉందన్న ఒకే ఒక కారణం వల్ల. కానీ ఈ ఫోటోగ్రాఫర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పెళ్లి చేసుకోకుండా కోడలిగా చలామణి అవుతుందన్నమాట. రేయ్, నువ్వు చెప్పింది నిజమైతే అదెలా సాధ్యమవుతుందయ్యా? పెళ్లి కూతురు ఎవరో పెళ్లి చేసే వాళ్ళకు కూడా తెలీదా? కనీసం పెళ్లి కొడుకు కూడా తెలీదా? ఆ ఛాన్స్ కూడా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురు ముసుగులోనే ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకుని నాటకం ఆడినట్టుంది సార్. నిజానికి పెళ్లి జరిగింది ఆ అమ్మాయితో కాదు సార్, వేరే అమ్మాయితో. సార్ నా ఫోన్ ఇప్పించండి, ఇప్పుడే చూపిస్తాను. కానిస్టేబుల్, సార్ చూపించు. ఇదిగోండి సార్, చూడండి సార్, ఈ అమ్మాయి. భార్య భర్తకి ఎడం వైపు ఉండాలమ్మా. ఇలారా. పాపం, ఎందుకు ఆయనకి ఈ పరిస్థితి కలిగింది? ఇప్పటికే ఆయన దూరంగా ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. కుటుంబం దృష్టిలో కూడా తప్పు చేసిన వాడిలా తల తెంచుకొని ఎలా బతకగలరు? అయినా ఆయన చేసిన తప్పేంటి? ఆయన నా భర్తే కదా. నా మీద అన్ని హక్కులు అధికారాలు ఉన్నవారే కదా. నాతో ఏకాంతంగా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది కదా. ఆయన నా భర్త అని నా మూడు ముళ్ళు చూపిస్తే ఆయన ఏ తప్పు చేయలేదని తేలుతుంది. మళ్ళీ ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. కానీ ఈ విషయంలో నన్ను మోగదాన్ని చేశావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆయన మీద అపవాదు తొలగిపోవాలి. ఆయన అర్హులు కారు అన్నవారే అందల వెక్కించాలి.
బతికించాలి. ఛా! ఎంత మోసం చేసింది. తాళి కట్టించుకోకుండా ఇంటి కోడలుగా చెలమణి అవుతుందా? పాపం, పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి బతికేం కావాలి? అటు ఆ అమ్మాయికి, ఇటు దశరథరామయ్య గారి కుటుంబానికి ఎవ్వరికీ అన్యాయం జరగడానికి వీల్లేదు. వెంటనే ఈ విషయం దశరథరామయ్య గారికి చెప్పాలి. ఛా! డ్రైవర్, బండిది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం చెప్పు? పాపం, అంతా నీ వల్లే. ఇంత పెద్ద బాధ్యతని మోయాల్సిన నా మరిది అనర్హుడిగా ఎలా మిగిలిపోయాడో చూడు. ఎవరి హద్దుల్లో వాళ్ళుండకుండా రాసుకు పూసుకొని తిరిగితే ఇదిగో చివరికి ఇలాగే జరుగుతుంది. పైగా పెద్దింటికొచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలీదా? అయినా నీ చెల్లెలి మొగడే కదా, ఆయన మీద కన్నేసావేంటి? అందుకేనా ఏ సంబంధం తెచ్చినా కాదంటున్నావు? ఏదో మీ చెల్లెల అదృష్టం బాగుండి గొప్పింటి కోడలైంది కదా అని అదే ఇంట్లో నీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం అంటే నీ చెల్లెలి కాపురానికి ఎసరు పెట్టినట్టే. ఇంత చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయావు? కాబట్టి ఇప్పటికైనా నువ్వేంటో తెలుసుకొని నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. అంతేగాని అడవిలో దేవాంశుని కాపాడడానికి వెళ్ళినట్టు ఇక్కడ మళ్ళీ ఏదో చేయడానికి ప్రయత్నించకు. ఇప్పుడు ఆ దేవుడే దిగొచ్చినా దేవాంశ్ మీద పడ్డ నిందని చెరిపేయలేడు, ఏ బాధ్యతలకి అర్హుణ్ణి చెయ్యను లేడు. కాసేపట్లో అదంతా వాలి సొంతం కాబోతుంది. అర్థమవుతుందా?